భారతదేశంలో. అప్పుడు ఎందుకు మార్పు రాదో, ఎట్లా బీజేపీ దేవుని పేరు చెప్పి కుట్రలు చేస్తాడో, బాబనోడు ఎట్లా దోసుకుంటాడో చూద్దాం. అంబేద్కర్ గారు ఆయన ఇంట్లో 14 మంది ఉంటే ఆయన ఒక్కడే చదువుకున్నాడు, ఆయన ఒక్కడే గ్రాడ్యుయేట్ అయ్యిండు వాళ్ళ ఊర్లో. ఇవాళ ఆయన వల్ల దేశాన్ని బాగుపడ్డది, ఒక జాతి దళితులు బాగుపడ్డారు, మిగతా జాతులు బాగుపడ్డాయి. ఆయన రాజ్యాంగం రాసిండు, ఆయన ఎన్నో పుస్తకాలు రాసిండు, ఆయన పంచిన నాలెడ్జ్. ఆయన చదువుకోకపోయింది, మిగతా వాళ్ళ అన్నదమ్ములు లేకుండా ఉంటే ఇలా దళితుల పరిస్థితి మూతికి ముంతా మొడ్డికి చీపురు. లేదంటే బ్రెస్ట్ సైజుని బట్టి బట్టలు లేకుండా గుళ్ళలో నాట్యం చేపియాలి, రోడ్లు ఉడిపియాలి, సండాసులు ఎత్తిపియాలి, డప్పు కొట్టిపియాలి. ఇవే కదా. కాబట్టి చదువుకోండి రా అయ్యా అని 1,00,000 సార్లు చెప్తున్నా. ఓకే, చదువుకోండి, చదివించండి. చదువు అంటే 10, 12 కాదు, 15, 16 గ్రాడ్యుయేట్ కావాలి.